అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్‌ని కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి పెన్షన్ పంపిణీ అయితే అందించబోతుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద వృద్ధుల, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అయితే అందించబోతుంది. దీని వలన ప్రతి ఒక్క పెన్షన్‌దారునికి కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. అయితే దీనికి సంబంధించి గాను పెన్షన్ పెంచి అందించబోతుందని చెప్పేసి అంటున్నారు. సో, ఎప్పటి నుంచి అందిస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందండి. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. ఎప్పటి నుంచి అందిస్తారు, సో ఎవరు అర్హులు ప్రతీదీ కూడాని. అయితే అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి తాజా సమాచారం అంతా కూడా మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో మనకి ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అందించబోతుందండి. ఆ సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే మీకు ఇందాక చెప్పినట్లుగానే మనకి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుంది. గత ప్రభుత్వంలో మనకి రూ. 2,000 కింద, అలాగే మనకి దివ్యాంగులకి రూ. 3,000 కింద అందించేవారు. అయితే ఈ యొక్క పెన్షన్ పెంచి అందించడం అయితే జరగనుందండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి ఏటా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుందన్నమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే ఈ యొక్క పెన్షన్ సంబంధించి విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి త్వరగా నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే ఒక శుభవార్త కూడా చెప్పింది. మీరు ఏ జిల్లాలో ఉన్నా కానీ ఈ యొక్క పెన్షన్ తీసుకోగలుగుతారు. తెలంగాణ ఏ జిల్లా ఉన్నా కానీ ఈ యొక్క పెన్షన్ తీసుకోగలుగుతారు. సో, దీనివల్ల ఏంటంటే పెన్షన్ అనేది మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతారు. ఇది ఒక గొప్ప శుభవార్తనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి రేపు ఎల్లుల్లోగా అధికార ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.